రాష్ట్రంలో దళితులకు సాధికారత కల్పిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పోలులో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను పరామర్శించి 75,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొప్పోలులో దళిత బాలికను దారుణంగా హత్య చేస్తే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అనుమానాస్పద స్థితిగా మృతిగా నమోదు చేసి కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాలిక మృతికి కారణమైన వ్యక్తులతో పాటు వారిని కాపాడేందుకు సహకరించిన కేతేపల్లి ఎస్ఐ రామకృష్ణపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు, 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కేతేపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, పిసిసి కార్యదర్శి దైదా రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్ నాయకులు పాల్గొన్నారు. ప్రీతి మైనర్ దళిత అమ్మాయిని రేపు చేసి దారుణంగా మర్డర్ చేయడం, నిజంగా చంపడం, కిరాతకంగా చంపడం, ఒక మైనర్ అమ్మాయిని చూపుకుని దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ, పాపం వాళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తే తండ్రి ఒకవైపు ఒక 2 సంవత్సరాల కింద ఉన్నొక కొడుకును పోగొట్టుకున్నాడు. ఇవాళ ఉన్నొక బిడ్డని కిరాతకంగా ఒక దుర్మార్గుడు చంపేయడం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ అనే వ్యక్తి. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళ బాధలతో ఉన్నాడు. దాన్ని క్షీణంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది 12వ తారీఖు 10 గంటలకు జరిగితే పోలీస్ అధికారి ఇక్కడ ఉన్న ఎస్ఐ పై పిటిషన్ ఇస్తే నిర్లక్ష్యంగా ఇది ఆత్మహత్యలాగా అనిపిస్తుందని చెప్పి 177 కింద 174 కింద అనుమానం ఆత్మహత్యలాగా కేసు రిజిస్టర్ చేసి మూసేసే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీ పక్కకే బీర్ సీసాలు అవన్నీ ఉన్నాయి, మెడ మీద ఉంటున్నాయి. అక్కడ ఆత్మహత్య చేసుకుంటానే అవకాశమే లేదు. ఇన్ని తెలిసి కూడా ఆ ఎస్ఐ ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం, దీన్ని ఖండిస్తూ వెంటనే అతని ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తూ అతని మీద మర్డర్ కేసు పెట్టి వెంటనే జైలుకు పంపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు మొన్ననే ప్రకటించారు, మన అడ్డగూడూరులో మరియమ్మ సంఘటన మర్చిపోకముందే ఇవాళ చింతమల్ల ప్రీతి సంఘటన జరగడం తెలంగాణలోని దళితులే కాదు ప్రతి ఒక్కరు కూడా కంటనీరు పెట్టుకునే సంఘటన. ఈ సంఘటన మీరు దళిత సాధికారత అని చెప్పి ప్రకటించి 15-20 రోజులు కాలేదు. మీ పోలీస్ డిపార్ట్మెంట్, నీ చేతిలో ఉన్న పోలీస్ యంత్రాంగం ఏ విధంగా ప్రవర్తించిందో ఈ కేసుతో మీకు అర్థమైంది. మైనర్ అమ్మాయి అని తెలిసి ఆ మర్డర్ని కూడా ఆత్మహత్యలాగా చిత్రీకరించి ఈరోజు ఇంత పెద్ద నేరానికి పాల్పడడం, వెంటనే ఈ కేసుని పక్కాగా చేసి దీని వెనుక ఎవరున్నారు, ఏంది, చంపిన వారిని కూడా శిక్ష వెంబడే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించి అతనికి ఉరిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కూడా వెంటనే డిమాండ్ చేస్తూ ఈ కుటుంబానికి